ఇక సంక్రాంతి సినిమాలు జోరు మీద అందుకుంటున్నది. టాలీవుడ్ సినిమాలల్లో బిజీగా ఉండే గ్రేట్ ప్రొడ్యూసర్ ఎవరన్నా ఉన్నారా అని అంటే గైననే దిల్ రాజు సినిమా. ఎటెటే 3-4 సినిమాలను విడుదల చేసుకుంటా పబ్లిక్ ను సంక్రాంతి సంబరాలల్లో ముంచే పనిలో బిజీగా ఉన్నాడు మన దిల్ రాజం సారు. అయితేనే నిర్మాణం చేసినటువంటి పాన్ ఇండియా సినిమా ఏదైతే ఉన్నదో రామ్ చరణ్ హీరోగా చేసినటువంటి గేమ్ చేంజర్ సినిమా జనవరి 10వ తారీఖున గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతున్నదిలా. ఇక పోతే వెంకటేషన్ సార్ తో తీసినటువంటి సంక్రాంతి సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కు రెడీగా ఉన్నది. ఇక వెంకటేషన్ సార్ తో నిర్మాణం చేసిన ఆ సినిమా కూడా జనవరి 14న రిలీజ్ కాబోతున్నది. ఇక ఈ మధ్యలో బాలయ్య డాకు మహారాజ్ సినిమా కూడా విడుదలవుతున్న ముచ్చట మన అందరికి ఎరికేనదే. ఇక డాకు మహారాజు చిత్రానికి దిల్ రాజు సార్ నిర్మాత కాదు గాని నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ మాత్రం చేస్తున్నాడు అయ్యా. 3 సినిమాలతోని దిల్ రాజు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. 3 సినిమాలు ఎట్ ఏ టైం రిలీజ్ కాబోతున్నది. ఏ సినిమా ఎన్ని కలెక్షన్లు చేసుకుంటుందో, ఎంత పంట వండుతుందో, దిల్ రాజుకు ఎంత రాజభోగం రాబోతుందో, కాసుల వర్షం కురిపించబోతున్నాయో ఈ 3 సినిమాలు మనకు తెలియదు కానీ మొత్తానికైతే ఈయన ఫోకస్ సంక్రాంతి గేమ్ చేంజర్ మీదనే బాగా పెట్టుకున్నాడు. ఇక దాదాపు 300 కోట్ల బడ్జెట్ తోని గేమ్ చేంజర్ సినిమానైతే తెరకెక్కించిండు. కేవలం పాటల కోసమే 75 కోట్లు ఖర్చు చేసిండంట అయ్యా ఈ దిల్ రాజు. ఇక దీంతో గేమ్ చేంజర్ సినిమాకైతే దిల్ రాజు ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. ఇక జనవరి 4న రాజమండ్రిలో నిర్వహణ చేసినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదరపడ్డ సంగతి మనందరికి ఎరిగేనేదే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి దిల్ రాజు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిండు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను ఎక్కువ టైం మాట్లాడదాం అనుకున్నా గానీ మాట్లాడలేకపోయినా ప్రేక్షకులు భారీ అచ్చుతోనే బారికేట్లు ఇరిగిపోతున్నాయని చెప్పి పోలీస్ పెద్ద ఆఫీసర్లు చెప్పుడుతోని నా ముచ్చటను ఎక్కువ చెప్పకుండా షార్ట్ కట్ లా క్లోజ్ చేసిన. ఇక పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మాట్లాడుకుంటా వకీల్ సాబ్ సినిమాకి దిల్ రాజు ప్రొడక్షన్ నాకు ఇచ్చినటువంటిది ఏదైతే రెమ్యునరేషన్ ఉన్నదో అది నా పార్టీ బలోపేతానికి జనసేన పార్టీకి బాగా ఉపయోగం పడ్డది. ఆయనకు నేను థ్యాంక్స్ చెప్తున్నా అని చెప్పి బహిరంగ వేదిక మీద అట్లా చెప్పేసరికి దిల్ రాజు సార్ ఒకంత ఎమోషనల్ అయ్యిందంట. కళ్ళేమంటే నాకు నీళ్లు గారినాయి. నేను ఈ ముచ్చటను స్టేజ్ మీద కూడా పంచుకుందాం అనుకున్నా కానీ అప్పటికే టైం లేదు, మొత్తము ఇక ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను డ్రాప్ అయిపోయినా అని చెప్పుకుంటా వచ్చిండు. కానీ ఏదేమైనా పవన్ కళ్యాణ్ సార్ అంత గొప్ప స్టార్డమ్ ఉన్నా కూడా, ఒక డిప్యూటీ సీఎం అయినా కూడా నా గురించి ఆయన చెప్పాల్సినంత అవసరం లేదు. కానీ చెప్పిండంటే గదే పవన్ కళ్యాణ్ సార్ గొప్పతనం అని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ ను పొగడతలతో ముంచేయబట్టిండి. ఇంకా అంతేనే కాదు, ఆయన మాట అంటుంటే నేను ఒక్కసారిగా ఆయనకు కాలు మొక్కి దండం పెట్టుకుందామని అనుకున్నా. నేను గంత ఎమోషన్ కు గురైన పవన్ కళ్యాణ్ సార్ నిజంగా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని చెప్పి జనతా గట్టిగానే పొగడతల వర్షాలను కురిపించిండయ్యా మన గ్రేట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సారు. ఇక మొత్తానికి ఈయన సారథ్యంలో 3 సినిమాలు రిలీజ్ కి అయితే రెడీగా ఉన్నాయి. మరి ఇందులో ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా పట్ట అవుతుందో మనకు తెలియదు కానీ అన్ని సినిమాలు హిట్ కావాలి, అన్ని సినిమాలు బాగుండాలి, సినిమా పరిశ్రమ కాసుల వర్షంతో కలకలాడాలని మనం కూడా కోరుకుందాం.